ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 6 వచనం. ద లార్డ్ జడ్జ్మెంట్ ఫర్ ఆల్ దట్ ఆర్ అప్రెస్డ్. సామ్స్ 103 చాప్టర్ 6 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనము బాధపడుతూనే ఉంటాం. అంటే ఏదో ఒక విషయంలో మనకి సమస్య వచ్చినట్లయితే దాని విషయంలో మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ మన బాధ శరీరానికి సంబంధించిందా లేక హృదయానికి సంబంధించిందా అన్నట్లయితే, మన హృదయానికి తగిలిన ఏ బాధ అయినా సరే అది తీర్చడం అనేది చాలా కష్టం. కానీ శరీరానికి తగిలిన గాయము బాధ తగ్గిపోతుంది. కానీ హృదయానికి తగిలిన గాయము బాధని మనము తీర్చలేం. అందుకే దేవుడు అంటాడు, మీరు ఎవరైనా సరే మీ హృదయానికి తగిలిన గాయాన్ని మీరు భరించలేరు. కానీ ఎప్పుడైతే మీరు నా ఎద్దుకు వచ్చి నా సన్నిధిలో మీరు ఆ యొక్క బాధను అంతటినీ కూడా చెప్పుకున్నట్లయితే, తప్పకుండా నేను మీ యొక్క బాధనన్నిట్లో నుంచి నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కాబట్టే మీకు న్యాయం తీరుస్తానని మాట్లాడుతున్నాడు. మనము కేవలము మన పాపముల వల్ల వచ్చిన ఆ బాధలను బట్టి మనము తీర్చుకోలేము. కానీ దేవుడు మన కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. ఆ ప్రాణమును బలిగా అర్పించాడు, రక్తాన్ని చిందించాడు. కాబట్టి మన యేసు ప్రభువారు మన బాధల అన్నిట్లో నుంచి మనందరికీ న్యాయం తీర్చే దేవుడుగా మనకున్నాడు. కాబట్టి మనమందరము కూడా మన బాధలన్నిట్లో దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు మన బాధలన్నిటినీ తీసివేస్తాడు. ఆ విధమైన ప్రార్థన మనమందరము కూడా చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనం. ఈ వాగ్దానము ఎవరైతే వింటున్నారో తండ్రి, వారందరి జీవితంలో వారి హృదయంలో ఉన్న బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధ అన్నిట్లో నుంచి తీసివేసి వారికి అందరికీ నెమ్మది కలుగజేసి వారు నీ యొక్క కృపను పొందుకొని వారు జీవించినట్లు యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.